మూవీ మ్యాగ్. అవకాశాలు రాక బయట చాలా మంది దర్శకులు పడిగాపులు కాస్తూ ఉంటే ఫ్లాపుల్లో ఉన్నప్పుడు పిలిచి బంగారం లాంటి ఛాన్స్ ఇస్తే ఇప్పుడు అదే స్టామినా చూపిస్తున్న పేరు అడవిశేష్. డకాయిట్ సినిమా వీకెండ్ టెస్ట్ ను సక్సెస్ఫుల్ గా దాటేసి ఇప్పుడు అసలు పరీక్ష అయిన మండే కలెక్షన్లపై ఇండస్ట్రీ మొత్తం చూపు పడింది. హీరో అడవిశేష్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్, దర్శకుడు షానెల్ డియో కాంబినేషన్ పై మొదట మిక్స్డ్ టాక్ వచ్చిన 2 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా దాదాపు 28 కోట్ల గ్రాస్ దాటిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి అసలు అక్కడ ఏం జరిగింది? ఈ మూవీ లాంగ్ రన్ లో బ్రేక్ ఈవెన్ చేరుతుందా? ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే పెద్ద చర్చ. ఇక మరోవైపు ఒక సినిమా రిలీజ్ డేట్ లాక్ అయిందంటే చిన్న సినిమాల మార్కెట్ ఒక్కసారిగా కదిలిపోతుంది. మేం ఫేమస్ హీరో సుమంత్ ప్రభాస్ నటిస్తున్న గోదావరి గట్టుపైన చిత్రానికి రిలీజ్ డేట్ ఫైనల్ అయింది. దర్శకుడు సుభాష్ చంద్ర తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సుమంత్ పూర్తి గోదావరి బ్యాక్ డ్రాప్ పాత్రలో కనిపించబోతున్నాడు. గోదావరి స్లాంగ్, విలేజ్ ఎమోషన్స్ ఈ సినిమాకు హైలైట్ అవుతాయని టాక్. మరి ఈసారి కూడా యూత్ ను కనెక్ట్ చేస్తాడా? ఇదే ఆసక్తి. ఇప్పుడు ఇండస్ట్రీలో మరో పెద్ద చర్చ. ఎన్నో సినిమాలు చేతిలో పెట్టుకుని మళ్ళీ బిజీగా మారిన హీరో రాజశేఖర్ వరుసగా పలు ఆఫర్లు వస్తున్నాయని, డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయడానికి సిద్ధమవుతున్నారని సినీ వర్గాలు చెప్తున్నాయి. హీరో రాజశేఖర్ కు ఇది కెరీర్ లో మరో కీలక దశగా మారే అవకాశం కనిపిస్తుంది. మరి ఈసారి కమర్షియల్ రీ ఎంట్రీనా లేక కంటెంట్ బేస్డ్ పాత్రలా? ఈ వార్తలో ట్విస్ట్ అదే. ఇక టాలీవుడ్ లో కొత్త ముఖం ఎంట్రీ. సీనియర్ నటి జయప్రద కుటుంబం నుంచి సామ్రాట్ హీరోగా టాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్నాడనే వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. డెబ్యూ ప్రాజెక్ట్ కు సంబంధించి దర్శకుడు బ్యానర్ ఎంపిక దశలో ఉన్నట్టు సమాచారం. మరి ఈ కొత్త హీరో ఎంట్రీకి ఎలాంటి లాంచ్ ప్లాన్ చేస్తున్నారు? ఇప్పుడు అందరూ అదే చూస్తున్నారు. మరోవైపు పాట హిట్ అయితే సినిమా రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. చెన్నై లవ్ స్టోరీ చిత్రంలోని గుర్తుందా పాట సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తూ 10 మిలియన్ వ్యూస్ దాటేసింది. హీరో హీరోయిన్ కెమిస్ట్రీ, మ్యూజిక్, బీట్, రీల్స్, ట్రెండ్ ఆల్ టుగెదర్ ఇప్పుడు ఈ పాటను వైరల్ చేశాయి. మరి సినిమా బజ్ ను ఇది ఎంత వరకు పెంచుతుందో చూడాలి. ఇక స్టార్ కాస్టింగ్ లో మరో ట్విస్ట్. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో మూవీ కోసం వివేక్ ఒబేరాయ్ పేరు బలంగా వినిపిస్తోంది. టొవినో తావా స్థానంలో ఆయనను తీసుకునే ఆలోచనలో టీం ఉందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అయితే దానిపై అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. మరి అసలు నిజమేంటి? ఇది నిజంగానే ఫైనల్ కాస్టింగ్? ఇక మాస్ మహారాజా ఫ్యాన్స్ కోసం మరో బిగ్ అప్డేట్. రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ఇరుముడి సినిమాలో ఓ లెజెండరీ నటి కీలక పాత్రలో చేరే అవకాశం ఉందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. దర్శకుడు, నిర్మాతలు ఈ పాత్రను చాలా ప్రత్యేకంగా డిజైన్ చేశారనే సమాచారం. మరి ఆ లెజెండరీ స్టార్ ఎవరు? ఇప్పుడు ఇదే సస్పెన్స్. ఇంతలో మ్యూజిక్ ప్రపంచం నుంచి విషాద వార్త. భారతీయ సినీ సంగీతానికి అపార సేవలు అందించిన లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే 92 ఏళ్ల వయసులో కన్నుమూశారు. గుల్టే గ్రేట్ ఆంధ్ర సహా పలు విశ్వసనీయ వేదికలు ఈ వార్తను ధృవీకరించాయి. సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఆమె స్వరం తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితం. ఇక చివరగా ఏప్రిల్ 17 రిలీజ్ రేస్ ఒక్కసారిగా హీట్ పెంచేసింది. పాపం ప్రతాప్, బ్యాడ్ బాయ్ కార్తీక్, తిమ్మరాజుపల్లి టీవీ వంటి పలు చిత్రాలు అదే తేదీకి లైన్ లో నిలవడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టి పోటీ కనిపిస్తుంది. మరి ఫ్రైడే ఎవరి సినిమా పై చేయి సాధిస్తుంది? ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే పెద్ద చర్చ.